రాష్ట్రాలను కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక మరొక అల్పపీడనం కారణంగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో, తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద లైక్ అనే బటన్ ఉంటుంది, లైక్ చేయండి. తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ను జెన్యూన్గా తెలుసుకోవాలంటే ఇప్పుడే మన వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం. బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఇవాళ అల్పపీడనంగా మారనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంపై రుతుపవన ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. ఇక దీని ప్రభావంతో ఈ నెల 9 వరకు కూడా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయింది. ఇక ఇవాళ చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో మరొకసారి వర్షాలు కురుస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలోని పలు జిల్లాల్లో మరి కాసేపట్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, గద్వాల, మహబూబ్ నగర్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, భువనగిరి, నల్గొండ, సంగారెడ్డిలో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఇక ప్రజలందరూ కూడా మరొకసారి జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి.